ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః అతో యన్నామ శమన ఇతి తం ప్రణమామ్యహం. యమాష్టకంలో యముని యొక్క తత్వాన్ని వివరిస్తూ నారాయణ మహర్షి నారదుడికి తెలియజేసిన సత్యం ఇది. సర్వభూతేషు సమత, అన్ని జీవుల యందు సమదృష్టి. అందుకే ఆయన సమవర్తి. సర్వస్య సాక్షిణః, జరిగే కర్మలనన్నింటినీ గమనిస్తూ ఉంటాడు. కర్మ ఫలాన్ని అందించి శిక్షించి శాంతిని చేకూర్చేవాడు కనుక అతః యన్నామ శమన, ఆయనకు శమనుడు అని పేరు. అంటే శాంతిని కలుగజేసేవాడు. ఎలా శాంతిని కలుగజేస్తాడు? శిక్షించి. అదేమిటండి, శిక్షిస్తే దుఃఖం కలుగుతుంది కానీ శాంతి ఎలా కలుగుతుంది? ఇదే వాలి రాముణ్ణి ప్రశ్నిస్తాడు కిష్కింధకాండలో. నన్ను సంహరించి నువ్వు పాపం చేసావయ్యా, ధర్మం తప్పావు అంటే, దండేయ ప్రాప్యతే దండ్యం దండ్యో యశ్చాపి దండ్యతే కార్యకారణ సిద్ధార్థౌ ఉభౌ తౌ నావసీదతః అని తెలియజేస్తాడు రామచంద్రమూర్తి. దండించాల్సిన వాడు దండించటం వల్ల, దండనాన్ని శిక్షను స్వీకరించాల్సిన వాడు స్వీకరించటం వల్ల ఉభౌతౌ నావసీదతః, ఇద్దరూ పాపం నుంచి విముక్తి పొందుతారు. తప్పు చేసినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదండి. తప్పు చేసినా సమర్థించుకోవటం గొప్ప తప్పు చేయటం. జీవితంలో తప్పు చేయొచ్చు కానీ తప్పు చేయటమే జీవితం కాకూడదు కదా. అందుకే చేసిన పాపానికి శిక్ష అందించి శాంతి చేకూర్చేవాడు కనుక ఆయన శమనుడయ్యాడు. ఆ యమధర్మరాజు నచికేతుడికి అద్భుతమైన ఆత్మతత్వాన్ని వివరించి అనంతరం దాన్ని తెలుసుకోవాలి అంటే ఎలాంటి సాధన క్రమాన్ని అలవాటు చేసుకోవాలో వివరిస్తున్నాడు. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నేయో ఏచ త్రినాచికేతాః అన్న మొదటి మంత్రంలో ఆత్మ పరమాత్మలను వెలుగు నీడలతో పోల్చారు. జీవాత్మ పరమాత్మ ఏమిటి భేదం అంటే, ప్రతివాడిలో ఒక చైతన్యం ఉన్నది. ఆ చైతన్యాన్ని గుర్తించి జీవితాన్ని సార్థకం చేసుకోవటం కోసం పునరావృత్తి రహితమైన నిరతిశయ నిరంతర సౌఖ్యాన్ని సాయుధ్యాన్ని అందుకోవటం కోసం సాధన చేయగలిగిన వాడే మానవుడు. అందుకే మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక. మానవ జన్మ అంటేనే మళ్ళీ దేహంలో ప్రవేశించాల్సిన అవసరం లేకుండా స్వస్వరూప జ్ఞానాన్ని పొంది జీవితాన్ని పరమాత్మ సాయుధ్యాన్ని పొందటం కోసం, ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం కోసం వినియోగించేవాడే నిజమైన సాధకుడు. ఏ సాధన చేయటం కోసం దేహాన్ని, ఇంద్రియాలను, బుద్ధిని, మనస్సును భగవంతుడు మనకిచ్చాడో ఆ పరికరాలను ఉపయోగించుకొని పరమార్థాన్ని తెలుసుకోవాలి. అలా కాకుండా ఈ పరికరాలతో మమేకమై ఇదే నేనన్న భావనతో జీవనాన్ని గడిపితే వాడు జీవాత్మ. సాధనా క్రమాన్ని కొనసాగించి ఆ సత్యాన్ని తెలుసుకోగలిగితే సాధన చేయగలిగిన అద్భుతమైన ఆత్మ కోవిదుడిగా పరిగణింపబడతాడు.
అందుకే ఛాయా తపౌ బ్రహ్మవిదో వదంతి. వెలుగు నీడలతో పోల్చటంలోని ఆంతర్యం ఏమిటి? ఎలా మీరు చెప్పే జీవాత్మ పరమాత్మ రహస్యాన్ని తెలుసుకోవాలి అంటే ఒక అద్భుతమైన దృష్టాంతాన్ని తెలియజేస్తారు పెద్దలు. ఒక మహాభక్తుడు ఉండేవాడు. నిరంతరము కీర్తనలతో శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అన్న 9 భక్తులను ఆచరిస్తూ అద్భుతమైన కీర్తనలతో అందరికీ ఆనందాన్ని కలుగజేసేవాడు. చిత్తచోరా యశోదాకే బాల్ నవనీత చోర గోపాల్ 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 గోవర్ధనధర గోపాల్ అంటూ పాడుతూ ఉంటే రాళ్ళు కూడా కరిగిపోతూ ఉండేవి. ఇలా అందరూ పరవశిస్తున్న నేపథ్యంలో భగవంతుడికి ఆ భక్తుడి మీద అవ్యాజమైన అనురాగం కలిగి సంతోషించి భక్తుడి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నిరంతర భగవన్నామం చేస్తూ నిన్నే కీర్తిస్తూ ఆనందసాగరంలో మునిగిపోయిన నాకు కోరికలేముంటాయి స్వామి, నాకు ఏ కోరిక లేదన్నాడు. అలా అంటే ఎలానయ్యా? అద్భుతమైన గానంతో నాకు ఆనందాన్ని కలిగించావు, నీకేదైనా ప్రతిఫలం ఇవ్వకపోతే నేను రుణగ్రస్తుడినై ఉంటానయ్యా, ఏదన్నా కోరుకోమన్నాడు. నాకే కోరికలు లేవయ్యా, అంతగా అడుగుతున్నావు కాబట్టి ఏం కోరిక కోరుకోవాలో కూడా నువ్వే చెప్పు అన్నాడు ఆ భక్తుడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, నిన్ను ఎవరు స్పృశిస్తే వాళ్ళ కష్టాలన్నీ తీరి సుఖాలు వాళ్ళ సొంతమై వారికి ఆ పరమాత్మ సాయుధ్యం లభించేటట్టు వరం కోరుకో అన్నాడు. అంటే ఆ భక్తుడు అన్నాడు, స్వామి ఈ వరం నేను కోరుకోను అన్నాడు. ఇలా నన్ను స్పృశించిన ప్రతివాడు కష్టాలు పోగొట్టుకొని సుఖాలు అందుకొని నీ సాయుధ్యం పొందుతూ ఉంటే నాకు అహంకారం వచ్చేస్తుందయా, నేనే భగవంతుడన్న భావన పెరిగి నిన్ను గుర్తించలేక అహంకారంతో నేను సంచరిస్తాను. కానీ కోరిక కోరుకోమన్నావు కనుక ఒక కోరిక కోరుకుంటాను. ఏమిటంటే ఎవరైతే నా నీడను స్పృశిస్తారో వారి కష్టాలన్నీ తీరి సుఖాలు కలిగి వారు నీ సాయుధ్యానికి చేరుకోవాలి, అలా నాకు వరం ప్రసాదించమన్నాడు. భగవంతుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు మాట్లాడే మాటలో ఏమన్నా నిజం ఉందా? ఇందాక నేను చెప్పిన దానికి ఇప్పుడు నువ్వన్న దానికి తేడా ఏమిటి అన్నాడు. చాలా తేడా ఉంది స్వామి, నా నీడను స్పృశించేవాడెవడో నాకు తెలియదు, అందుకని నాకు అహంకారం కలగదు, నేను నిరంతరము నిన్నే ధ్యానం చేస్తూ ఉంటాను. ఛాయ, ఈ శరీరము ఆ స్వామి ఛాయ, ఇది నీవు కాదు, దీని పట్ల నీకు ఆసక్తి ఉండకూడదు. ఇదే నీవన్న భావనతో సంచరిస్తున్న సమయంలో అహంకారం నీలో ప్రబలుతుంది. ఆ భగవంతుడి యొక్క ఛాయను నేను, ఆయనను తెలుసుకోవటం కోసం భగవంతుడు నాకిచ్చిన చైతన్యమే ఈరోజు నాలో పెరుగుతూ నాకు మార్గదర్శకం చేస్తోంది. కనుక అనునిత్యము భగవంతుణ్ణి తెలుసుకోవటం కోసం, నా స్వస్వరూపం ఏమిటో గుర్తించటం కోసం నేను కృషి చేస్తాను, ఆయనను ఆశ్రయిస్తాను. ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ అంటాడు రామాయణంలో సుందరకాండలో ఆంజనేయుడు. ఛాయను పట్టి గుంజేటువంటి జంతువులు ఇక్కడ ఉన్నాయని నాకు తెలుసు అని ఆ సింహికను సంహరించటం కోసం మర్మాణ్యుత్కృత్య వానరః తన వాడి అయిన గోళ్లతో ఆ సింహం యొక్క మర్మస్థానాలు ఛేదించి దాన్ని సంహరించాడు. అంటే స్వస్వరూపాన్ని గుర్తించటం కోసం ఛాయ నువ్వు కాదు, నీ సత్యస్వరూపము ఆ పరమాత్మ తత్వమే అన్న విషయాన్ని తెలుసుకోవటం కోసం నీకు ఏ సాధనము అక్కర్లేదు, నిర్జీవమైన గోళ్ళు చాలు. అలా నిరంతర భగవన్నామ స్మరణతో అంతా చైతన్యమే ఆవరించి ఉందన్నటువంటి ఆలోచనతో జీవితాన్ని గడపగలిగినప్పుడు
జీవభావం నుంచి బ్రహ్మభావానికి ప్రయాణం చేయగలుగుతాం. మరి ఈ విద్య అవిద్య, విద్య అంటే అనుభవైక వేద్యమైన ఆధ్యాత్మిక స్ఫూర్తి, అవిద్య అంటే ప్రత్యక్షంగా కనపడేదే నిజమని భావించేటువంటి ఆలోచన విధానం. ఈ విద్య అవిద్యల వల్ల ఎలాంటి ఆలోచన కలుగుతుంది, దాన్ని ఎలా గుర్తించాలి అని నచికేతుడికి తెలియజేసే క్రమంలో ఉపోద్ఘాతంలో భాగంగా 2వ శ్లోకాన్ని చెబుతూ ఉన్నాడు యమధర్మరాజు నచికేతుడికి. యస్సేతురీ జానానాం అక్షరం బ్రహ్మ యత్పదం అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి. యః ఈజానానాం సేతుః ఏతు తితీర్షతాం పారం అక్షరం పరబ్రహ్మ అభయం నాచికేతం శకేమహి. అంటే సాధన అయితే స్వర్గ సుఖాలను అందుకోవటానికి వంతెనగా ఉపయోగపడుతుందో, అలాని ఏ సాధన అయితే అభయము అక్షరము అయిన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి మార్గమవుతుందో, ఈ సంసార సాగరాన్ని తితీర్షతాం పారం దాటి ఒడ్డుకు చేరటానికి ఉపయోగపడుతుందో, ఈ 2 నచికేతుడికి చెప్పే సామర్థ్యము కలుగుగాక. మొదటిది స్వర్గ సుఖాలను అందుకోవటం కోసం చేసే సాధనా క్రమం. జానామి అహం శేవధిరిత్య నిత్యం అంటూ మనం ద్వితీయ వల్లిలో తెలుసుకున్నాం. నచికేతుడికి యమధర్మరాజు అక్కడే చెప్పాడు, ఏ నాచికేత అగ్నిని చేయటం వల్ల స్వర్గానికి వెళ్ళి అన్ని సుఖాలు అనుభవించవచ్చో అది నాకు తెలుసయ్యా, దాన్ని చేసే నేను ఈ పదకి వచ్చాను. కనుక స్వర్గ సుఖాలను అందుకోవటం కోసం చేయాల్సిన సాధనా క్రమము, ఈ సంసార సాగరాన్ని దాటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి అవసరమైన సాధనా మార్గము, ఈ 2 చెప్పేటువంటి శక్తి కలుగుగాక. ఈ విధంగా యమధర్మరాజు చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, మొదటిది నచికేతుడికి అద్భుతమైన ఈ 2 విధానాలు చెప్పగలిగిన సామర్థ్యం కలగవలెను అని ఒక అర్థం అయితే, రెండవది నచికేతుడు ఈ 2 తెలుసుకొని శ్రేష్టమైన దాన్ని అవలంబిస్తూ అద్భుతమైనటువంటి ఆత్మతత్వ విజ్ఞానాన్ని తెలుసుకోగలుగుగాక అంటూ అభిలషించి అద్భుతమైనటువంటి ఆత్మతత్వాన్ని, విద్యా అవిద్యల స్వరూపాన్ని తెలుసుకోవటం కోసం ఏదైనా ఒక సాధనం కావాలి కనుక రథాన్ని దానికి సాధనంగా ఎంచుకొని అద్భుతమైనటువంటి ఆత్మతత్వ సాధన క్రమాన్ని తెలియజేయటం ప్రారంభించాడు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహుః విషయాంతేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః అంటూ ఈ 2 మంత్రాలలో రథంతో మానవ దేహాన్ని, ఆలోచన విధానాన్ని పోలుస్తూ అద్భుతమైన సాధనా క్రమాన్ని తెలియజేశాడు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు. ఆత్మ శరీరం అనే రథంలో ఉన్న రథికుడు, శరీరమే రథము. బుద్ధింతు సారథిం విద్ధి. మరి ఈ రథాన్ని నడిపించడానికి ఒక సారథి కావాలి కదా. ఆ సారథి ఎవడు అంటే బుద్ధే సారథి. మనః ప్రగ్రహమేవచ. మనస్సే ఈ రథానికి ఉన్న పగ్గాలు, కళ్యాలు. కళ్యాలు ఉన్నాయి అంటే గుర్రాలు ఉండాలి కదా. ఇంద్రియాణి హయాన్ ఆహుహు. ఇంద్రియాలే గుర్రాలు.
విషయాంతేషు గోచరాన్. మరి ఈ గుర్రాలు ప్రయాణించే మార్గం ఏమిటి అంటే ఇంద్రియార్థాలు, విషయాలు. ఆత్మేంద్రియ మనోయుక్తం, ఈ దేహము, మనస్సు, బుద్ధి వీటన్నింటితో కలిపి భోక్తేత్యాహుర్మనీషిణః, ఈ జీవుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అని మనీషిణః, ప్రాజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ జీవన యానాన్ని కొనసాగించటానికి అనువుగా భగవంతుడు మనకు ప్రసాదించాడో, లోపల ఉన్నది ఆత్మ. ఈ ఆత్మకు శరీరము రథము, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు, విషయ సుఖాలన్నీ మార్గాలు. ఈ రథికుడు ముందుకు వెళ్ళాలి అంటే, శరీరం అనే రథం ముందుకు కదలాలి అంటే, బుద్ధి అనే సారథి, మనస్సు అనే పగ్గాలు, ఇంద్రియాలనే గుర్రాలు కదలాలి. కదిలేది రథము, బుద్ధి, గుర్రాలు, పగ్గాలు. కదలకుండా కూర్చున్నది ఆత్మ, రథికుడు. కానీ చేసే ప్రయాణంతో ఈ పరికరాలకు, పనిముట్లకు ఎలాంటి సంబంధము లేదు. సంబంధం ఉన్నది ఆ రథికుడికే, ఆ ఆత్మకే. కనుక వీటిని నడిపిస్తూ ముందుకు వెళ్ళే క్రమంలో ఇవి నేను కాదు అన్న భావన ఆ రథికుడికి ఉండాలి. కానీ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః, ఈ రథమే నేను, ఈ గుర్రాలే నావి, ఈ నడుస్తున్న మార్గమే నాకు ఖ్యాతిని తీసుకువచ్చేటువంటి మార్గము అన్న భావనతో ఆ నిత్యము, శుద్ధము, శాశ్వతము అయినటువంటి ఆత్మ మాయలో పడి దేహాత్మ భ్రాంతితో సంచరిస్తున్న కారణంగా దుఃఖంలో కూరుకుపోతూ ఉన్నది. ఇదే విషయాన్ని భగవద్గీత 1వ అధ్యాయం 11వ శ్లోకంలో అద్భుతంగా వివరించాడు వ్యాసుడు. తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్భుతుః. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే, తెల్లని గుర్రములు పూంచబడినటువంటి గొప్ప రథంలో మాధవ పాండవశ్చైవ, మాధవుడు పాండవుడు అంటే అర్జునుడు. మాధవ అన్న శబ్దం విష్ణు సహస్రనామంలో 3 సార్లు వస్తుంది. మాధవ అన్న శబ్దానికి మౌనాత్ ధ్యానాచ్చ యోగాచ్చ మాధవం ఇతి అంటే, మౌనంగా ఉండి ధ్యానం చేస్తూ యోగ ప్రక్రియ ద్వారా తెలుసుకోవలసినటువంటి, తెలియబడేటువంటి చైతన్యము. కనుక మాధవుడయ్యాడు. మాధవ, లక్ష్మీదేవి భర్త. అదే నీకు నిజమైన సంపద. అది తెలుసుకున్నప్పుడే నీకు ఆనందం. లక్ష్మి అంటే సంతోషం. పాండవ, పాండు అన్న శబ్దానికి ఆత్మజ్ఞానము కలిగినవాడు. ఇలా రథికుడు పాండవుడై, సారథి మాధవుడై, ఇంద్రియాలు ఈ మాధవుని యొక్క నిగ్రహంలో ఉన్నప్పుడు అవి సరైన మార్గంలో ప్రయాణిస్తాయి. అదే తెలుసుకోవలసిన సత్యం. ఇది తెలిస్తే జీవితం అద్భుతం, తెలియకపోతే నరకం. అదే విషయాన్ని తర్వాత చెప్తాడు. యస్తు స్త్వవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి అవశ్యాని దుష్టాశ్వా ఇవ సారథే. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథే. ఎవరైతే ఈ విషయాన్ని గ్రహిస్తారో వారి యొక్క జీవనము అద్భుతంగా ముందుకు సాగుతుంది. వాళ్ళు విజ్ఞానవాన్ భవతి. ఎవరైతే ఈ విజ్ఞానాన్ని గుర్తించి తమ యొక్క జీవిత లక్ష్యమేమిటో తెలుసుకొని సంచరిస్తారో యుక్తేన మనసా సదా,
నిగ్రహింపబడిన మనస్సుతో ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుకొని జీవితాన్ని గడుపుతారో సరి అయిన మార్గంలో వాళ్ళు ప్రయాణించగలుగుతారు. నిజానికి ఈ 2 శ్లోకాలకు వ్యాఖ్యానం కూడా భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవచ్చు. దృష్టాంతం ద్వారా యుద్ధంలో ప్రవేశించాడు అర్జునుడు. కానీ ఏవముక్త్వార్జునర్సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విశుద్ధ శసరం శాపం శోక సంవిఘ్న మానస. ఏడుస్తూ రథం దగ్గర కూలబడ్డాడు. నేను యుద్ధం చేయను అన్నాడు అర్జునుడు. కారణం ఏమిటి? తనని కాని దేహాన్ని తాను అని భ్రమించేటువంటి జీవాత్మ ఎలా అయితే మోహంలో కూరుకుపోతుందో అలానే అర్జునుడు కూడా ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తదా శశురాన్ సుధరశ్చైవ సేనయోరుభయోరపి. వీళ్ళంతా ఆచార్యులు, గురువులు, తండ్రులు, తాతలు, మిత్రులు, మామలు, వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళని ఎలా చంపుతాను అని బంధాలను కల్పించుకొని ఆ బంధంలో బిగిసిపోయి తనను తాను గుర్తించలేనటువంటి జీవాత్మకు నిదర్శనంగా నిలిచాడు. ఊహగల్లంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ అని గజేంద్రుడి గురించి గజేంద్ర మోక్షంలో తెలియజేస్తాడు జీవాత్మ యొక్క తత్వాన్ని వివరిస్తూ. ఎప్పుడైతే ఇలా అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా, విజ్ఞానమును కోల్పోయి నిగ్రహం లేని మనస్సుతో అంతా తన వల్లనే జరుగుతోంది అని భావనతో కర్తృత్వాన్ని నెత్తి మీద వేసుకుంటాడో వాడు అవస్థ పాలవుతాడు. అదే జీవాత్మ యొక్క తత్వం. అందుకే యస్య ఇంద్రియాణి అవశ్యాని, ఇంద్రియాలు వాడి స్వాధీనంలో ఉండవు. ఎందుకు? మనస్సు నిగ్రహంలో లేదు కనుక. దుష్టాశ్వాయివ సారథే, అది ఎటు తీసుకువెళుతుందో ఎవడికి తెలియదు. ఆసురీమియోని మాపన్నాహ మూఢా జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాతి అధమాంగతిం. ఆ పరమాత్ముణ్ణి చేరుకోలేక అధోగతి పాలుకయి అనేకమైనటువంటి జన్మలు ఎత్తాల్సి వస్తుంది. నమ్మినా నమ్మకపోయినా అగ్ని కాలుతుందన్న విషయాన్ని గుర్తించినా గుర్తించలేకపోయినా ముట్టుకుంటే కాలుతున్నట్టు దేహాన్ని వదిలిన తరువాత పునర్జన్మ మీద నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఇంకొక దేహంలోకి ప్రవేశించి తీరాల్సిందే. యం యాతి స్మరన్ భావం త్యజంచంతే కలేవరం తమేవ ఇతి కౌంతేయ సదా సద్భావ భావిత అంటాడు 8వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ. వెళ్ళేటప్పుడు ఏ ఆలోచనతో ఈ దేహాన్ని నువ్వు వదిలేస్తావో అదే ఆలోచన కలిగిన దేహంలో నువ్వు ప్రవేశించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కనుక అవయవాలన్నీ నీ స్వాధీనంలో ఉన్నప్పుడే మనస్సును నిగ్రహించుకొని బుద్ధిని సరియైన మార్గంలో ప్రచోదనం చేసుకుంటూ ధియోన ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని స్మరిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవటం కోసం చేసే సాధనా క్రమాన్ని తెలియజేయటం కోసమే యమధర్మరాజు ఈ శరీరాన్ని, ఈ జీవాత్మ స్వరూపాన్ని రథంతో పోలుస్తూ మార్గదర్శకం చేసే ప్రయత్నం చేస్తున్నాడు నచికేతుడికి. అందుకే కృష్ణుడి యొక్క బోధ ద్వారా తన జీవితాన్ని సార్థకం చేసుకుందాం అనుకున్న అర్జునుడు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యత్ శ్రేయ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. నేను ధర్మ సంకటంలో పడ్డానయ్యా, నాకు మార్గదర్శకం చేయాల్సింది నీవే అంటూ కృష్ణుడి పాదాలు పట్టుకొని నువ్వే గురువుగా నన్ను నడిపించు అంటూ అభ్యర్థించాడు. అలా విజ్ఞానవాన్ భవతి, ఆ పరమాత్మను నమ్ముకొని జగద్గురువు యొక్క ఆశ్రయంలో విజ్ఞానవంతుడివై యుక్తేన మనసా సదా, మనస్సును నిగ్రహించుకొని యస్య ఇంద్రియాణి వశ్యాని, ఇంద్రియాలను వశంలో ఉంచుకొని సదాశ్వాయివ సారథే, మంచి గుర్రాలతో ప్రయాణాన్ని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేయగలిగినప్పుడే అద్భుతమైన శ్రేయోపథంలో మన జీవితం సాగుతుంది. తరువాత ఇంకా ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని బోధించాడో యమధర్మరాజు నచికేతుడికి మరొక ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.